పాక్ చైర్మన్ పదవికి మాజీ మంత్రి పుంగనూరు వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ను దాఖలు చేశారు. అయితే నామినేషన్ స్వీకరణకు ముందు అసెంబ్లీలో పెద్ద హైడ్రామాని చోటు చేసుకుంది. పెద్దిరెడ్డిని ఆయనతో ఉన్న వైసీపీ నేతలను అధికారులు 2 గంటల పాటు ఎదురు చూసేలా చేశారు. ఈ పరిణామంపై బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్నం 1 గంటలోపే పీఎస్సీ చైర్మన్ నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంది. సకాలంలో నామినేషన్ దాఖలు చేసేందుకు పత్రాలతో వైసీపీ నేతలు 11 గంటలకే అసెంబ్లీ కార్యదర్శి ఛాంబర్ వద్దకు చేరుకున్నారు. అయితే అధికారులు లేకపోవడంతో సుమారు 2 గంటల పాటు వేచి చూడాల్సిన పరిస్థితి ఎదురైంది. నామినేషన్ ముగింపు గడువు దగ్గర పడుతూ ఉండటంతో విషయం తెలిసి బొత్స అక్కడికి వచ్చారు. గడువు సమయం పెట్టి నామినేషన్ తీసుకోవాల్సిన సమయంలో అందుబాటులో లేకుంటే ఎలా అంటూ అసెంబ్లీ కార్యదర్శిపై మండిపడ్డారు బొత్స. చివరకు పెద్దిరెడ్డి నామినేషన్ స్వీకరించడంతో బొత్స శాంతించారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివ అమరావతి నుండి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, అసలు పీఎస్సీ చైర్మన్ పదవికి అటు మంత్రి ఆల్రెడీ పత్రాలతో సిద్ధంగా ఉన్నా కూడా 2 గంటల పాటు అసలు ఎందుకు వేచి ఉంచారు? అసలు అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే ఈ రోజు పీఎస్సీ చైర్మన్ కి సంబంధించి కూడా మధ్యాహ్నం 1 గంట వరకు నామినేషన్ ప్రక్రియ ఉందని చెప్పి నిన్న శాసనసభ కార్యదర్శి మధ్యాహ్నం నోటిఫికేషన్ విడుదల చేశారు. దీనికి సంబంధించి కూడా మాజీ మంత్రి పెద్దిరెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి కూడా నామినేషన్ దాఖలు చేసేందుకు అసెంబ్లీలకు రావడం జరిగింది. ఆయనకి అంటే మద్దతు తెలిపేందుకు కూడా ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు దర్శి ఎమ్మెల్యే బుచ్చేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్, అలాగే తమ్మలపల్లి ఎమ్మెల్యే పెద్దుడి సోదరుడు ద్వారకాధర్ రెడ్డి కూడా జరిగింది. అలాగే ఈ అంశానికి సంబంధించి కూడా దాదాపుగా 2 గంటల పైగా కూడా ఆయన శాసనసభ కార్యదర్శి కోసం నామినేషన్ దాఖలు చేసేందుకు కూడా వెయిట్ చేసిన పరిస్థితి కనిపించింది. శాసనసభ కార్యదర్శి అసెంబ్లీలో ఎక్కువ స్థాయిలో బిల్లులు ఉండటంతో కూడా ఆయన వర్క్ ప్రెజర్ లో ఉన్నానని చెప్పి కూడా చెప్పే ప్రయత్నం చేశారు. చివరికి 12:55 సమయంలో కూడా బొత్స సత్యనారాయణ అధికారుల తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం, అలాగే మంత్రి అచ్చెన్నాయుడికి సమాచారం ఇచ్చిన బొత్స తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడంతో కూడా 12:55 సమయంలో కార్యదర్శి సూర్యదేవర ప్రసాద్ తన ఛాంబర్ రావడం జరిగింది. వచ్చిన తర్వాత 1 గంట కరెక్ట్ గా 1 గంట సమయంలో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తరపున నామినేషన్ ఆ పార్టీ ఎమ్మెల్యేలు దాఖలు చేయడం జరిగింది. అధికారులు ఈ స్థాయిలో నిర్లక్ష్యంగా ఉండడం సరైన పద్ధతి కాదు. నామినేషన్ కి సంబంధించి 1 గంట వరకు సమయం ఉన్నా ఎందుకు ఈ స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ కూడా తీవ్ర స్థాయిలో కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు బొత్స. ఆ తర్వాత నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన కొంత శాంతించిన పరిస్థితి కనిపించింది. మరొక వైపు పీఎస్సీ చైర్మన్ కి సంబంధించి కూడా ఎంపిక ప్రక్రియ కొంత వివాదాస్పదంగా కూడా కొనసాగుతోంది. ఎందుకంటే పీఎస్సీ చైర్మన్ ఎంపిక సంబంధించి కూడా 18 మంది శాసనసభ్యులు, అంటే రాష్ట్ర అసెంబ్లీకి సంబంధించి ఎన్ని స్థానాలు ఉన్నాయో దాంట్లో 10%, అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి 175 అసెంబ్లీ స్థానాలు ఉన్న నేపథ్యంలో 18 మంది బలం ఉండాలి. ఎవరికైతే 18 మంది బలం ఉంటుందో ఆ పార్టీకే పీఎస్సీ చైర్మన్ ఇవ్వడం కూడా గతంలో ఆనవాయితీ వస్తుంది. కానీ మరొక వైపు పీఎస్సీ చైర్మన్ కి సంబంధించి ప్రతిపక్షానికి ఇవ్వాలని చెప్పి కూడా రాజ్యాంగంలో కల్పించే నేపథ్యంలో ప్రస్తుతం పీఎస్సీ చైర్మన్ కి సంబంధించి ఎవరికి ఇవ్వబోతున్నారని ఉత్కంఠ కొనసాగుతోంది. మరొక వైపు పీఎస్సీ చైర్మన్ కి సంబంధించి ఇటు వైఎస్ఆర్సీపీ నుంచి 3 నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. అటు ప్రభుత్వం కూటమి నుంచి కూడా దాదాపుగా 12 నామినేషన్లు దాఖలు చేసినట్లు కూడా తెలుస్తా ఉంది. మరి ప్రస్తుతానికైతే పీఎస్సీ చైర్మన్ ఎన్నిక స్పీకర్ కోర్టులోకి వెళ్ళి మరి స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోదు. ఎందుకంటే స్పీకర్ విచక్షణ అధికారంతోనే ఈ ఎన్నిక ప్రక్రియ కొనసాగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆనవాయితీ ప్రకారం ప్రతిపక్షానికి ఇస్తారా, మరి ప్రతిపక్షానికి ఇవ్వాలనుకుంటే 18 మంది శాసనసభ్యులు లేని నేపథ్యంలో ఏ రకంగా వ్యవహరించబోతున్నారు, చట్టానికి సంబంధించి మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంటుందో, లేకపోతే కూటమి ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి పెద్దిరెడ్డి విషయంలో చూడనట్లు వెళ్తుందా, ఏం చేయబోతుందనే ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. రైట్, థాంక్యూ శివ.